హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా బాబుని అంగన్వాడీ స్కూల్కి తీసుకెళ్తున్నాం. ఫస్ట్ డే. आओ हाय बोलो. हाय हाय बोलो. हाय तुम किधर जा रहे? आंगनवाड़ी. आंगनवाड़ी जा रहे तुम्हें? हाय बोलो. ए हाय बोलो. డల్ ఓకే డల్ అయిపోయింది మొత్తం. స్కూల్కి వెళ్తున్నా అని అసలు అడిగే ఎత్తలేడు. ఇది రావు కమోన్ तुम नहीं आते ठीक है मैं जा रही हूँ बाय. बफेलो साथ है फिर इधर आओ. స్కూల్ వచ్చేసిందని చాలా డల్ అయిపోతాడు. ఇంటి ముందు నుంచి వచ్చే ఎనర్జీ అస్సలు ఉండదు ఇక్కడికి వచ్చేసరికి. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. ఇప్పటి కాదు, మా బాబు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన రోజుది. ఈ వీడియో తీసి ఒక 1.5 months 2 months ఏమో అవుతుంది నియర్లీ. అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక కొంచెం నా బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేదు. సో ఇది కూడా ఒక మెమరీ ఉండాలి అన్నట్టు అప్పటిది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిన అప్పటి వీడియో ఇది. పిల్లలందరూ చాలా మంచిగా ఆడుకుంటూ, రైమ్స్ చెప్పుకుంటూ, పోయమ్స్ చెప్పుకుంటూ చాలా మంచిగా అనిపించింది. తను స్కూల్కి ఒక 2.5 months ఏమో వెళ్ళిండు. ఆ 2.5 monthsలో ఆల్మోస్ట్ ఒక 15 days నేను తనతో పాటే కూర్చున్నా. ఆ తర్వాత మేము కొంచెం నేను అవాయిడ్ చేయడం, నేను వెళ్ళిపోవడం అలాంటివి స్టార్ట్ చేసిన. వెళ్ళినాక ఒక 1 week వరకు ఏడ్చుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత మంచిగానే అలవాటు పడ్డాడు. అక్కడ కూర్చున్న అన్ని రోజులు నాకు నా స్కూల్ డేస్, నా స్కూల్ మెమరీస్ గుర్తుకొచ్చినాయి. నేను కూడా చిన్నప్పుడు ఇట్లనే పోకపోయేదాన్ని, కానీ మా మమ్మీ అస్సలు ఊకునేది కాదు. గొర్రెలకి గుంజుకపోయి మరి స్కూల్ వ్యాన్లో కూర్చోబెట్టేది. అప్పుడు అవన్నీ ఏడుపు వచ్చింది, కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు అట్లా చేయడం వల్లనే మనం చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత నాలెడ్జ్ని ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నా అని నాకు అనిపిస్తుంది. అందుకే అంటారేమో విద్య లేనివాడు వింత పశువు అని. అది కరెక్ట్గా సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మా బాబు స్కూల్ వీడియోనైతే అంగన్వాడీ అయితే నాకు చాలా 1 week నాకు మంచిగా అనిపించింది. మిగతా ఈ 2 months కూడా తను స్కూల్కి వెళ్ళడం రావడం, తన కోసం నేనేంటిది మళ్ళీ తను రిటర్న్ తీసుకురావడానికి రిటర్న్ స్కూల్కి వెళ్ళడం, దింపేసి రావడం, అదే మంచి ఒక స్వీట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. థ్యాంక్